ముందుగా జర్నలిస్టులందరికీ, పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ జాతీయ పత్రికా దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్తీక మాసం సందర్భంగా వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పాల్గొన్నందుకు చాలా సంతోషం. నర్సరావుపేట ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక వన సమారాధన సందర్భంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన క్రీడా పోటీలు కానీ, క్రికెట్, బ్యాడ్మింటన్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎప్పుడు కూడా నిరంతరం వార్తలు బిజీగా ఉండే పాత్రికేయ మిత్రులు ఈరోజు చాలా ఆనందంగా ఇక్కడికి వచ్చేసి గడపడం అనేది చాలా సంతోషకరం. ఇలాంటి ప్రోగ్రాంలు మీరు మళ్ళీ జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా మన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సాంప్రదాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామండి. ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో భాగంగా మన ప్రెస్ మిత్రులందరూ షటిల్ టోర్నమెంటు, క్రికెట్ టోర్నమెంటు పోటీలు జరిగాయి. విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా మనం పోయిన కార్తీక మాసం నుండి ఈ కార్తీక మాసం వరకు పల్నాడు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ వాటి సారాంశం ఏంటంటే, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మన నర్సరావుపేటలో ఉన్నటువంటి పాత్రికేయులతో పాటు జిల్లాలో ఉన్నటువంటి అందరు పాత్రికేయులకి మంచి జరిగేటటువంటి ఎక్యుడేషన్ల విషయంలో కానివ్వండి, అదేవిధంగా హెల్త్ కార్డుల విషయంలో కానివ్వండి, వాళ్ళ పిల్లలకి, పాత్రికేయుల పిల్లలకి ఫీజు రాయితీకి సంబంధించి కానివ్వండి, మనం కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్లు ఇవ్వటం, దానికి వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఉండేటటువంటి ఇబ్బందులను పరిష్కరించుకునేందుకు పాత్రికేయులకు సంబంధించి ఐ క్యాంప్ ఒకటి నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బీపీ, షుగరు ఇట్లాంటి వాటికి సమస్యలకు సంబంధించి కూడా మహాత్మా గాంధీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కార్సాని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మెడికల్ టెస్టులు కూడా చేయించడం జరిగింది. పల్నాడు ప్రెస్ క్లబ్ భవిష్యత్తులోనూ ఇదే విధమైనటువంటి ఐక్యతను కొనసాగిస్తూ వారికి అవసరమైనటువంటి మెడికల్ క్యాంపులను కూడా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పాత్రికేయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్తీక మాసంలో, పవిత్రమైన కార్తీక మాసంలో ఆ త్రికోటేశ్వర స్వామి చల్లని దీవెనలతో సమాజంలో అన్ని కుటుంబాలు చల్లగా ఉండాలని, అందులో పాత్రికేయులు కూడా ఉండాలని ఆశిస్తున్నాము.